హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. భార్యాభర్తల మధ్య సంభాషణ. ఏమే, ఎక్కడున్నావు? తొందరగా రా, ఆకలి వేస్తుంది. అన్నం పెట్టు. ఇదిగోండి, తినండి. ఎప్పుడు ఆడవాళ్ళే వంట చేయాలా? మీ మగవాళ్ళు వంట చేయకూడదా? జైల్లో ఉన్న ఖైదీలకు జైలు అధికారి అన్నం పెడతారా, లేదా జైల్లో ఉన్న అధికారికి జైల్లో ఉన్న ఖైదీ అన్నం పెడతాడా? జైల్లో ఉన్న ఖైదీలకు జైలు అధికారి అన్నం పెడతాడు. అదే కదా ఇప్పుడు నేను చెప్పేది. అంటే ఇప్పుడు మీరు జైల్లో ఉన్నారా? అమ్మో, జోక్ 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 చేశాను. బావమరిదికి బావకి మధ్య సంభాషణ. బావా, నాకు పెళ్ళి సెట్ అయ్యింది. మా ఇంట్లో ఒక వారం రోజులు ఉండలేకపోయావా? ఎందుకు బావా? నన్ను మీ అక్కని చూసి నీకు పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచనే రాదు కదా. నాకు పెళ్ళి కావడం లేదు అనే బాధపడే కన్నా పెళ్లి చేసుకొని ఆ బాధలు భరించడం మేలు బావా. నీ కర్మరా బాబు. తల్లి కొడుకుల మధ్య సంభాషణ. అమ్మా, ఎక్కడున్నావమ్మా? వంటగదిలో ఉన్నాన్రా. నా ప్యాంటు జోబులో 1000 రూపాయలు ఉండాలి. నువ్వేమైనా చూసావా? నాకు వినిపించడం లేదు. అదేనమ్మా, నా ప్యాంటు జేబులో 1000 రూపాయలు ఉండాలి, నువ్వు చూసావా అని అడుగుతున్నాను. నాకు వినిపించడం లేదు. ఏంటమ్మా నువ్వు? అప్పటి నుండి అలా హాల్లో నుండి అరుస్తున్నాను, వినిపించడం లేదు వినిపించడం లేదు అని అంటున్నావు. నువ్వు నా ప్లేస్లో అంటే కిచెన్లో ఉండు. నేను హాల్లో నుండి నిన్ను పిలుస్తాను. నీకు వినిపిస్తుందో లేదో తెలుస్తుంది. సరే, నువ్వు హాల్లో నుండి నన్ను పిలు, నేను కిచెన్లో ఉంటాను. హాల్లో నుండి పిలుస్తుంది అమ్మ. ఒరే నాన్న, నీ ప్యాంట్ జేబులో ఉన్న సిగరెట్ ఎవరిది? అమ్మ బాబోయ్. అమ్మ, నాకు వినిపించడం లేదు. నీ ప్యాంట్ జేబులో మందు సీసా ఎవరిది? నీదా? నీకు తెలియకుండా ఎవరైనా పెట్టారా? అమ్మా, నాకు వినిపించడం లేదమ్మా. ఏంట్రా, అప్పటి నుండి అరుస్తూనే ఉన్నాను, నీకు వినిపించడం లేదా? సమాధానం చెప్పడం లేదు. అమ్మా, నువ్వు చెప్పింది నిజమేనే, కిచెన్లో ఉంటే అస్సలు వినిపించడం లేదు. రమేష్కి మెడికల్ షాప్కి మధ్య సంభాషణ. అన్నా, నేను కోటీశ్వరుడు అయ్యే ట్యాబ్లెట్ ఇవ్వు. ఇదిగో అన్న, స్లీపింగ్ ట్యాబ్లెట్. అదేంటి ఈ ట్యాబ్లెట్ ఇచ్చా? నువ్వు ఈ ట్యాబ్లెట్ వేసావనుకో నీకు నిద్ర వస్తుంది. ఆ నిద్రలో నువ్వు కోటీశ్వరుడేంటి, ఏదైనా అయిపోవచ్చు. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య సంభాషణ. ఒరే, బజారుకి వెళ్దాం, వస్తావా? నేను రానురా. ఎండ చూసావా ఎలా ఉందో? ఈ ఎండలో నేను బజారుకి రావాలా? సామాన్లన్నీ కొనేసాక నీకు ఒక బీర్ కొనిస్తాను, వస్తావా? నువ్వు ఎప్పుడు బయటికి వెళ్ళాలి అని అన్నా నన్ను పిలవరా, నేను వస్తాను. అలా రా దారిలోనికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.